హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ ఛానల్లో ఈ వ్లాగ్లో కంటిన్యూగా 3 days వీడియో అయితే ఉంటుంది. 3 days ఎందుకంటే 3 days సపరేట్ పెడితే చాలా బోర్గా ఫీల్ అవుతారు. అండ్ నాకు టైం అస్సలు లేకుండే వీడియో రికార్డ్ చేయడానికి. సో అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీశాను. సో తీసిన క్లిప్స్ని నేనైతే కొన్ని రా వీడియో పెడతాను అండ్ కొన్ని వాయిస్ రికార్డ్ అయితే చేస్తాను. సో ఈ వ్లాగ్లో ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కాబట్టి మేమైతే ఇంకా విలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే ఆల్రెడీ ఒక 1 year 2 years బ్యాక్ సో హోమ్ టూర్ పెట్టినప్పుడు అందులో చెప్పాను కదా ఇల్లు అయితే కట్టాలని అనుకుంటున్నాము అని. సో ఆ రోజు అయితే వచ్చేసింది. ఇంకా మేమైతే భూమి పూజ చేయడానికి అయితే ఊరికి వెళ్తున్నాము. సో వెళ్ళగానే ఇంకా ఈవినింగ్ అయింది. ఆ రోజు మొహరం 2 days ముందు అనమాట. సో ఇలా మట్కిలు తీస్తారు కదా, మట్కిలు అంటే తెలుసో తెలీదో నాకు తెలీదు. సో ఈ ఫెస్టివల్కి నేనైతే ఇది 4th time వెళ్ళడము. వెళ్ళినప్పుడల్లా నాకు మళ్ళీ చూడాలి అని అనిపిస్తుంది. సో అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇల్లు అయితే కూలగొడుతున్నాము. సో మొత్తం తీసేసి మళ్ళీ కట్టుకోవాలి అని అనుకుంటున్నాం అనమాట. అందుకనే ఇంకా మొత్తం పని అయితే స్టార్ట్ అయింది. అండ్ కెమెరా ఎందుకు ఫిక్స్ చేసినాము అంటే సో మేము ఎక్కడున్నా సో వర్క్ ఎలా జరుగుతుంది ఏంటి అని చూసుకోవడానికి కెమెరా పెట్టారు మా హస్బెండ్. సో ఇక్కడ చూడండి ఇల్లు కూలగొడుతున్నారు. సో బట్ ఏంటి అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది ఇల్లు. సో అప్పుడు కట్టిన ఇల్లు కదా, సో చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇలా పనులు అయితే జరుగుతున్నాయి చూడండి. ఇలా ఇల్లు కూలగొట్టడము అండ్ మొత్తం క్లీన్గా అయితే చేశారు. సో మా వాళ్ళు మధ్యలో అటు పోతుంటే మా వాళ్ళ డాడీ అయితే తిడుతున్నాడు. సో మొత్తం అయితే క్లీన్ చేసినారు. బట్ నేను లాస్ట్ వీడియో తీయలేదు బికాస్ పిల్లలకి అన్నం తినిపించడానికి తీసుకెళ్ళాను. అందుకని ఇంకా వీడియో తీయలేదు. అండ్ ఇక్కడ మా పిల్లలు చిన్న తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తామని చెప్పేసి వాళ్ళు అయితే వెళ్తున్నారు. సో ఎంత బాగా వెళ్తున్నారో చేయి పట్టుకొని అని చెప్పేసి వీడియో రికార్డ్ చేసిన అనమాట. వేపకాయ తింటున్న శ్రీనిక. వేప పండు తింటా తీయమున్నాయా అని అమ్మ నాకొద్దు. నాకొద్దు, నీకు దండం పెడతా. నేను ఎప్పుడు తినలే, నేను తినలేదు. బాగుందా? సూపర్ ఉంటుంది. టేస్ట్ యమ్మీ యమ్మీ కదా. పడేసిందా? పడేసింది. బాగుంటుందా మమ్మీ కూడా. ఎగరక్ నేను వన్ వీడియో తీసా. ఇదేంటి నా డ్రెస్ మీద ఇస్తారు. వీడియో తీస్తున్నా. వాట్ డు నీ పక్కనే
పుంజుని వేసేద్దామా రేపు? ఇక్కడనే కొంగ కాదు అది, కొంగని అది పోయే ఎడగారి కొంగ అంటారు అది. ఇక బర్డ్ చూడు పైన గంత చిన్నదే. పోతుంది చూడు, ఇక్కడ చూడు. మామ మామ అయితే నీకాడు. ఇంకా మా వాళ్ళేమో దబ్బున పోయి కళ్ళు అయితే తెచ్చుకున్నారు. సో కళ్ళు తాడెక్కినాయనే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంట. సో ఫాస్ట్గా వెళ్ళి ఒక బాటిల్ అయితే కళ్ళు తెచ్చుకొని మంచిగా తాగుతున్నారు. చూడండి, గడ్డాంకు రాస్తుందట ఆ మామిడి చెట్లకి. పైకి లేపురా, పైకి మంచిగా సకాలంలో ఏ కనే అవ్వకు. అలా అలా అయిపోయింది కళ్ళు. ముందే మోసుకుపోతుర్రు, మధ్యలో ఏమైనా ఆపమంటే వాళ్ళు ఇష్టం, నాకు తెలియదు. టాయిలెట్ అమ్మో ఇటే వస్తుంది అది. సామాన్కు చిన్నప్పుడు తాగినా ఎట్లా. సో ఇది వచ్చేసి డే 2 రోజు. సో భూమి పూజ చేస్తున్నాము ఆ రోజు. సో ఆ రోజు పంతులు గారు మంచిగా ఉందని చెప్తే ఆ రోజు అయితే పెట్టుకున్నాము. అండ్ ఏంటి అంటే మంచిగా ఎండలో స్టార్ట్ చేసినాము. అసలు ఎంత ఎండ కొట్టింది, అయినా కూడా మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. సో ఎండ అంటే మార్నింగే ఎండ వస్తుంది కదా, ఆ ఎండ అనమాట. సో ఇంకా కొంతమందికి అమ్మ అనిపించింది, కొంతమందికి ఏమో ఇంకా పర్లేదు తప్పదు అని అనిపించింది. సో ఇంకా ఇక్కడ మా ఆడపడుచులు అండ్ మా అక్క వీళ్ళందరూ రెడీ చేస్తున్నారు. నేనైతే అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ తీస్తూ మంచిగా చూస్తున్నాను. సో ఎలా చేస్తున్నారు ఏంటి అని. అది కొత్త కాయ. అది తీసుకొచ్చింది కట్ చేస్తుంది. సో ఇంకా సక్సెస్ఫుల్గా భూమి పూజ చేయడం అయితే అయిపోయింది. సో మంచిగా ఏ ఆటంకం లేకుండా ఫాస్ట్గా ఇల్లు కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చూసిన వాళ్ళు కూడా కోరుకోండి అబ్బా ప్లీజ్.
ఓకేనా. సో ఇంకా పూజ అయితే కంప్లీట్ అయింది. తర్వాత ఇంకా లంచ్ చేసాము, అది కూడా వీడియో తీయలేదు. సో ఆయన లంచ్ చేసిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళాము. మా కన్నయ్యకి పక్కన ఇంట్లో చిన్న పాప ఉందన్నమాట. చిన్న పాప అంటే స్కూల్కి వెళ్తుంది. సో తన సైకిల్ తెచ్చుకొని ఆడుకుంటున్నాడు. ఇది వచ్చేసి మొహరం రోజు మార్నింగ్ అనమాట. సో ఇంకా మార్నింగ్ అది మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత సో ఇది మార్నింగ్ అనమాట. ఇంకా ఇది కూడా కొద్దిగా వీడియో తీద్దామని చెప్పేసి తీసినాను. ఇంకా తర్వాత మటన్ ఇంటికి వచ్చింది, తిన్నాము అండ్ ఇంటికి వెళ్ళాము అనమాట. సో సక్సెస్ఫుల్గా 3 days వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది ఇంతటితో. సో మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్ చూసి? ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఎలా అనిపించిందో వీడియో అయితే కామెంట్ చేయండి. అండ్ మర్చిపోదు, ముందే చెప్తున్నాను. అండ్ లైక్ కామెంట్ అస్సలు రావట్లేదు, ఎందుకో తెలియదు. బట్ ఇట్స్ ఓకే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.